హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమంది. మల్రెడ్డి రామ్రెడ్డి వర్సెస్ జక్కడి ప్రభాకర్ రెడ్డిగా పరిస్థితి తయారైంది. సత్యాగ్రహ సంకల్ప దీక్ష చేపట్టిన మల్రెడ్డి రామ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తనిఖీ అనడంతో వివాదం చెలరేగింది. అప్పుడే దీక్షా స్థలంకు చేరుకున్న జక్కడి ప్రభాకర్ రెడ్డి వర్గం గో బ్యాక్ రామ్రెడ్డి అంటూ నినాదాలు చేశారు. దీంతో రెండు వర్గాల నినాదాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను సముదాయించారు. ఈ రోజు రాహుల్ గాంధీ కోసం మన నిరసన దీక్ష చేపట్టాము. దీంట్లో రామరెడ్డి అనే వ్యక్తి ఇబ్రాంపట్ట కాన్సెప్ట్ అతను మిసెస్ మున్సిపల్ చైర్మన్, ఇదివరకు ఇబ్రాంపట్ట ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పోటీ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ సాబ్ రేవంత్ అన్న ఎంపీ పోటీ చేసినప్పుడు రామరెడ్డి వ్యక్తి మన ఎలిపి లేడు అన్న ఇబ్రాంపట్ట ఖర్చు పేసిండు. తమ్ముడు వచ్చేసి ఎల్బీ ఖర్చు పేసిండు. వాళ్ళ భార్య మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వాళ్ళు అక్కడ చూసుకోవాలి. కానీ ఎల్బీ నగర్కి వచ్చేసి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా, పంచాయతీ పెట్టడము ఎన్ని రామరెడ్డి చేస్తున్నాడు. ఇది రామరెడ్డికి ధర్మం కాదు. మేము 35 సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఒకటే జెండా మీద పార్టీ మారకుండా మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నామంటే ఈ రోజు కొత్తగా వచ్చిన వ్యక్తి మాకు ఈయన పంచాయతీ పెడుతుండు. రామరెడ్డి క్యాడర్ లేదు, ఎలాంటి లేదు, కాంగ్రెస్ క్యాడర్ ని అయోమయం గురి చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అయోమయం గురి చేసి కార్యకర్తలని విజయం పదవి ఎక్కడ పోవాలో ఏం చేయాలో చేయకుండా రామరెడ్డి ఈ ఎల్బీ కాన్సెప్ట్ లో మొత్తం అతను పూర్తిగా పంచాయతీ పెట్టేసి చేయడం జరుగుతుంది. అంటే మేము ఏం చెప్పాం, గో బ్యాక్ రామరెడ్డి, గో బ్యాక్ రామరెడ్డి, గో బ్యాక్ రామరెడ్డి. అంటే రామరెడ్డి ఇక్కడ స్థానికుడు కాదని అంటున్నా, లేకపోతే కాంగ్రెస్